సాధారణంగా ఈ కుంకుడుకాయల్ని ఒక గుప్పెడ తీసుకుని ఓవర్ నైట్ దీన్ని బాగా సోక్ చేసుకోవాలి. తక్కువ టైంలో చేసుకోవాలంటే వేడి నీటిలో ఒక 3 అవర్స్ వీటిని నానబెట్టిన తర్వాత ఇవి చల్లారుతాయి. అప్పుడు దీన్ని కొంచెం మన పిప్పిని తీసేసి దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది తీసేసుకోండి గింజలు. దీన్ని మనం నానబెట్టుకోవచ్చు. కుంకుడుకాయని రాత్రంతా నానబెట్టుకున్నాను కదా, చక్కగా మనకి ఈ బాగా నానే అనమాట. వీటిని ఇలాగా ఒకసారి పిసికేసుకుంటే మనకి ఆ రసం అంతా కూడా మనకి ఆ నీళ్ళలోకి అదంతా దిగుతుందనమాట. అలోవెరా అనేది మొక్కలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ చాలా ఉంటాయన్నమాట. ఇది మనకి ఫస్ట్ దీన్ని కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ తీసేసి వడగట్టుకొని దీంట్లో కలుపుకొని తర్వాత ఆయిల్ కూడా మిక్స్ చేసి మిక్సీ పట్టుకొని తీసుకురావాలి. ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసుకునేటప్పుడు మనం బాగా వడగట్టుకుంటే అడ్డుపడకుండా స్ప్రేయర్కి బాగుంటుంది. ఇలా నేను మిక్సీ పట్టి తీసుకొచ్చాను, చూసారా ఎంత నొరగా ఎలా ఉందో చూసి చక్కగా ఉంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి వడగట్టుకుంటాము. ఇలాగ వడగట్టేసుకుంటున్నాను. ఇది ఒక 5 లీటర్స్కి ఒక దాదాపు 100 ml అంటే వరకు తీసుకోవచ్చు. ఇట్లా ఒక 5 లీటర్స్ వాటర్ని అయితే నేను తీసుకుంటున్నాను. దీంట్లో మనం ఇప్పుడు ఒక 100 ml వరకు తీసుకుందాం. చూసారు కదా, 100 ml వరకు తీసుకున్నాను. ఇందులో మిక్స్ చేస్తుంది అనమాట. మీరు ఒక 50-75 ml అయినా తీసుకోవచ్చు, లేదా కొంచెం వాటరు డైల్యూట్ చేసైనా ఇచ్చుకోవచ్చు. చూసారుగా ఎంత చక్కగా తయారైంది ఇది. మనకి దోసపాదు అయితే ఉందండి. పురుగులు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి మనకి. జనరల్గా ఇది అనేది మనకి అఫిడ్స్, మీలీబగ్స్, వైట్ ఫ్లైస్, తర్వాత కొన్ని మైట్స్, కొంచెం ఆకులు అవి తినేస్తూ ఉంటాయండి. అలాగే కొంచెం గ్రీన్ కలర్ అవన్నీ పురుగులు అవి ఉంటాయి, అవన్నీ ఇలా తినేస్తూ ఉంటాయి. చూసారా, ఇవైతే పాదులు పెట్టుకున్నాము, వర్షాలకి బాగా పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ చూసారా, తోటకూర ఈ ఆకులు తినేసే పురుగులు వచ్చి తినడం మొదలు పెట్టేశాయి. ఇలా తినేస్తే మనకేం మిగులుతాయండి, మొత్తం ఇవే తినేస్తాయి. ఇక్కడ చూడండి, ఆకు ముడత స్టార్ట్ అయింది, ఇక్కడ లీఫ్ మైనర్ ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని మనం జాగ్రత్తగా, మరీ ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉంటే వాటిని ఆకుల్ని తీసేసుకోవాలి. వీటి మీద నీమ్ ఆయిల్ ఎలాగో మనం స్ప్రే చేసుకుంటూ ఉంటాము. నీమ్ ఆయిల్ కంటే కూడా ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఈరోజు మనం హోమ్ మేడ్ పెస్టిసైడ్ ని ప్రిపేర్ చేసుకుందాం. వేపాకుల్ని తీసుకున్నాను, దాంతో పాటు అలోవెరా పీసెస్ కింద తీసుకున్నాను, ఇంకా వెల్లుల్లి రేఖలను కూడా తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇంకా ఉల్లిపాయను కూడా తీసుకున్నాను, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఇంగువ. వీటన్నిటిని కూడా మిక్సీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. దీన్ని మనం వేపాకులు ఒకవేళ దొరకకపోతే వేప నూనెని వాడుకోవచ్చు. అయితే వేప నూనె వాడుకుంటే కనుక సాయిల్లో వేయకండి, మామూలుగా ఆకుల మీద స్ప్రే చేసుకోండి. ఇలా కనుక వేపాకులతోనే చేసుకుంటే సాయిల్లో కూడా వాటర్ మిక్స్ చేసి వేయడం వల్ల అందులో ఉండేటువంటి పురుగులు కూడా పోతాయన్నమాట. నేనైతే దీన్ని ఇప్పుడు వడగట్టేసుకుంటాను. స్ట్రైనర్ పెట్టుకొని ఒక క్లాత్ అయితే పెట్టుకోండి, అంటే ఇది స్ప్రే చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉండడానికి. ఇలాగా దీన్ని వడగట్టేసుకుందాం. గుడ్డలో పెట్టుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ రాకుండా ఉంటే స్ప్రే చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటర్ పోసాను కదా, ఇప్పుడు లిక్విడ్ అయితే నేను మనం తయారు చేసుకున్న పెస్టిసైడ్ అయితే ఇందులో వేస్తాను. మనం తయారు చేసుకున్న ఈ పెస్టిసైడ్ ని ఇలాగా వేసేస్తాం. అంటే ఇలా ఆకులు తడుస్తూ ఉన్నాయి, తర్వాత సాయిల్లో కూడా పడేలాగా వేద్దాము. ఇలాగా గార్డెన్ లో నిరభ్యంతరంగా అన్ని రకాల మొక్కలకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే అవసరాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి డైల్యూషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇందులో స్ప్రేయర్ బాటిల్లో వాటర్ వేసుకుందాము. స్ప్రేయర్ బాటిల్లో వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని అయితే వేసేద్దాము. ఈ వేపాకులే కదండి. అలాగే మీరు కనుక వేప నూనెని యాడ్ చేస్తే కనుక కొంచెం క్వాంటిటీ చాలా కొంచెం వేసుకోండి. 1 లీటర్కి 5 ml మించి వేసుకోవద్దు. మొక్కలకి స్ప్రే చేసేటప్పుడు వాటికి ఆకులకి అతుక్కొని ఉండాలి. అంటే కొంతసేపు అది పనిచేయాలంటే కంపల్సరీగా కొంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేను ఒక 1/2 స్పూన్ ఆయిల్ని అయితే వేస్తున్నాను. మన ఇంట్లో ఉండే వంట నూనెనైనా సరే వాడుకోవచ్చు. దీంతో పాటు కొంత లిక్విడ్ సోప్ అయితే వేసుకోవాలి. ఒక 3 drops లిక్విడ్ సోప్ని అయితే నేను వేసాను. బాగా ఈ పెస్ట్లు అవి తక్కువగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవడం వల్ల యూజ్ అయితే ఉంటుంది. కంటైనర్ తీసుకున్నాను.
ఇప్పుడు మనం ఎంత మజ్జిగ అయితే తీసుకున్నామో పొల్లటి మజ్జిగ, దానికి దాదాపు 7-8 ఇంతలు వాటర్ అయితే తీసుకున్నాం. మజ్జిగని మొక్కల మీద అలాగే స్ప్రే చేయొచ్చు, కొంచెం సాయిల్లో కూడా వేయొచ్చు. అయితే దీన్ని మరింత ప్రభావవంతంగా, మరింత ఎఫెక్టివ్గా మొక్కలకు ఇవ్వడానికి 2-3 రకాలుగా దీన్ని అయితే వాడుకోవచ్చు. ఇది పసుపు అండి. ఈ పసుపు దాదాపు 1 అర స్పూన్ అయితే నేను తీసుకున్నాను, ఇందులో వేస్తున్నాను. పసుపు అండ్ ఇందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మొక్కలకు పెస్టిసైడ్ గా బాగా ఇది ఉపయోగపడుతుంది. దీని తర్వాత పెస్టిసైడ్ గా చాలా బాగా ఇన్సెక్టిసైడ్ గా ఉపయోగపడేటువంటిది ఇంగువ అండి. పాల ఇంగువ ఉంటే పాల ఇంగువని కొంచెం తీసుకోవచ్చు, మరీ ఎక్కువైతే వాడకూడదు. చాలా బాగా రైతులు కూడా ఈ ఇంగువని వాళ్ళ పొలాల్లో వాడుతూ ఉంటారు. నా దగ్గర పాల ఇంగువ లేదు కాబట్టి పొడి ఇంగువని 1 చీటికెడు తీసుకున్నాను. ఈ పసుపు ఇంగువ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి బాగా దంచేసి, వెల్లుల్లి కూడా బాగా దంచేసి వాటిని కూడా నీళ్లలో నానబెట్టి ఈ పొల్లటి మజ్జిగలో కలిపి కూడా స్ప్రే చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా స్ప్రే చేసుకునే బాటిల్లో వేస్తే ఈ నలకలు అంటే మజ్జిగ తొరకలు అవి కొంచెం అడ్డుపడతాయి. అలా కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని ఆ మూతకి హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు బాగా ఉంటుంది, వీలుగా ఉంటుంది స్ప్రే చేసుకోవడానికి. ఈ పొల్లటి మజ్జిగని దీని మీద నేను స్ప్రే చేస్తున్నాను. దీనివల్ల మళ్ళీ కూడా బాగా పెరుగుతుంది మొక్క. ఎక్కువ పచ్చిమిరపకాయలు మనమైతే తీసుకోవడానికి ఉంటుంది. పూల మొక్కలకు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఫర్టిలైజర్ గా, పెస్టిసైడ్ గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.